అందరికీ నమస్తే అండి. నాకు తెలిసి అంబటి రాంబాబు గారి వయసు 65 పైబడి ఉంటుంది. అండ్ అంబటి రాంబాబు గారు న్యాయ విద్య చదివారు. ఆయన న్యాయవాది, హైకోర్టులో ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు ఈ మధ్య. వైసీపీకి సంబంధించిన కేసులు ఆయనే స్వతహాగా అటెండ్ అవుతున్నారు కొన్ని కేసులకు. సో ఆయనకు సిస్టమ్ పనితీరు తెలుసు, పోలీసుల పనితీరు తెలుసు, ఏది తప్పో ఏది ఒప్పో తెలుసు. సరే, తన రాజకీయ ప్రయోజనాల కోసమో, తన పార్టీ క్యాడర్ను యాక్టివేట్ చేయడం కోసమో, తన పార్టీ అధినేత దగ్గర మంచి మార్కుల కోసమో ఆయన తన రాజకీయ ప్రత్యర్థిని అంటే చంద్రబాబు గారిని ఉద్దేశించి అలా దుర్భాషలాడి ఉండొచ్చు, అక్కడ పరిస్థితులు అలా మార్చి ఉండొచ్చు. కానీ నిన్న ఆయన వ్యవహరించిన తీరు ఇది చూసారా? పుష్ప టైప్లో తగ్గేదేలే అంట. ఎందుకు తగ్గాలి? ఎందుకు తగ్గేదేలే అనాలి? నాకు అర్థం కాల. దీని వెనక ఆయన ఉద్దేశం ఏంటనేది నాకు అర్థం కాల. చూడండి, అక్కడ పోలీసులు మీడియా ఎదురుగా ఉండగా ఇలా ఇలా చూపుతున్నాడు తగ్గేదేలే అని. ఆల్రెడీ 52 కేసులు పెట్టారు. పోలీసులు కూడా అంటారు మేము తగ్గేదేలే అని. ఆల్రెడీ ఆయన జైల్లో ఉన్నాడు. జైలు నుంచి బయటకు వచ్చాక లేదా ఇమీడియట్గా ఆయనకు రిమాండ్ లేకుండా కోర్టు బెయిల్ ఇచ్చేస్తే అప్పుడు తగ్గేదేలే అనాలి. అంటే నేను అసలు తగ్గను, నేను గెలుస్తూనే ఉంటాను సిస్టమ్ మీద అని, పోలీసుల మీద, ప్రభుత్వం మీద అని. ఆల్రెడీ ఆయన ఓడిపోయాడు కదా. సిస్టమ్ ముందు ఓడిపోయాడు, పోలీసుల ముందు ఓడిపోయాడు, గవర్నమెంట్ ముందు ఓడిపోయాడు. రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. రిమాండ్ ఖైదీగా ఉన్న వ్యక్తి ఆల్రెడీ తగ్గి ఉండాల్సిన వ్యక్తి తగ్గేదేలే అంటే ఎలా? అంటే మేబీ క్యాడర్ని రెచ్చగొట్టడానికి కావచ్చు, లేదా తన ఈగో సాటిస్ఫై కోసం. మెయిన్ రీజన్ ఏంటంటే తన అహం, తన ఈగో సాటిస్ఫై కోసం అది అయ్యి ఉండొచ్చు. అయితే నేను అనుకోవడం పోలీసులు దీని మీద కూడా కేసు పెట్టినా ఆశ్చర్యపోకల్లా. ఆల్రెడీ అంబటి రాంబాబు గారి మీద సీఎం గారిని దూషించారు అని, ఏది చంద్రబాబు గారిని ఉద్దేశించి దూషించారు కదా, ఆ లంకో అని అన్నారు కదా, దాని మీద 36 కేసులు పెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా. అండ్ ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ పీపీపీకి వ్యతిరేకంగా ఉద్యమం చేసినప్పుడు, అండ్ ఇంకో సందర్భంలో, అండ్ సత్తెనపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి ర్యాలీ సందర్భంగా ఇలా రకరకాల ఘటనల్లో ఆయన మీద 16 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో బెయిల్ వచ్చేసింది, ఈ కేసుల్లో బెయిల్ వచ్చేసింది. ఇంకా కొత్త కేసు ఏంటంటే 2023 జనవరిలో ఆయన లాటరీ తీశాడు. ఒక్కొక్కరి దగ్గర నుంచి 200 రూపాయలు తీసుకొని లాటరీ టికెట్లు వాళ్ళకి ఇచ్చి లాటరీ తీశారు. నిజానికి మన రాష్ట్రంలో లాటరీ ఆమోదయోగ్యం కాదు, చట్టబద్ధం కాదు, తప్పు. అది జూదక్రీడ కిందగా వస్తుంది, తప్పు. సో ఆయన ఒక మంత్రి హోదాలో ఉంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు. అది రాజ్యాంగ విరుద్ధం అండ్ చట్ట ప్రకారం తప్పు కూడా. అందుకు ఆయన మీద కొత్తగా కేసు నమోదు చేస్తే కోర్టు అతనికి 14 రోజులు రిమాండ్ విధించింది. అలా కోర్టు రిమాండ్ విధించాక పోలీసులు అతన్ని పోలీసు వెహికల్లో ఎక్కించిన తర్వాత ఆయన యాక్షన్ ఇది, ఆయన రియాక్షన్ ఇది. అంటే చట్టం కోర్టు అతని మీద అభియోగాలు నమ్మి అతనికి రిమాండ్ విధించింది. అలా రిమాండ్ ఖైదీగా ఆయన ఉన్నప్పుడు ఇలా అనడం ఏంటి? సో మేబీ ఆయన ఈగో సాటిస్ఫై కోసం, ఒరే బాబు మీరు ఎన్ని కేసులైనా పెట్టుకోండి, నేను తగ్గను, నేను ఇలాగే ఉంటా అని. అలాంటప్పుడు బెయిల్ పిటిషన్ వేసుకోకూడదు. తగ్గేదేలే అన్నప్పుడు బెయిల్ పిటిషన్ వేసుకోకూడదుగా. ఆయన బెయిల్ పిటిషన్ వేశాడు. ఆల్రెడీ అన్ని కేసుల్లో కూడా ఆయన బెయిల్ పిటిషన్ వేశాడు. తాజాగా నిన్న రిమాండ్ విధించిన కేసులో కూడా ఆయన బెయిల్ పిటిషన్ వేశాడు. నేను తగ్గేదేలే, నేను మొండోడిని, నేను పుష్పాలో హీరోని అన్నప్పుడు బెయిల్ పిటిషన్ వేయకూడదు. ఆ సినిమాలో అంటే వర్కౌట్ అయింది, ఎందుకంటే అది సినిమా కాబట్టి, సిస్టమ్ అంతా అతనికి దాసోహమైంది కాబట్టి. కానీ బయట అలా వర్కౌట్ అవ్వదుగా, రాజకీయాల్లో అలా వర్కౌట్ అవ్వదుగా. ఈగో సాటిస్ఫై కోసం ఈ వయసులో ఆ ఈగో అవసరమా? ఈ వయసులో ఆ ఓవర్ యాక్షన్ అవసరమా? అది అంబటి రాంబాబు గారి పద్ధతి. థ్యాంక్ యూ.